సో ఇప్పుడు నేను చెప్పే టాపిక్ ఏంటి అంటే, మీకు ఇందాక నేను క్లాస్ చెప్పినప్పుడు చెప్పాను ఫార్మాటింగ్ బ్లాక్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అని. సో ఈ ఫార్మాటింగ్ బ్లాక్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్లో మనకి చూడండి, మనకి ఏంటంటే నార్మల్గా ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ .bsc అని రాశాను. ఇది క్లాస్ నేమ్ అవుతుంది. సో ఇవన్నీ క్లాస్ యొక్క ఎలిమెంట్స్ అవుతుంది. క్లాస్ యొక్క ఎలిమెంట్స్ కానీ క్లాస్ యొక్క డెకరేషన్స్ కానీ, అంటే ఓపెన్ బ్రాస్కి క్లోజ్ బ్రాస్కి మధ్యలో ఏమవుతాయంటే క్లాస్ యొక్క డెక్లరేషన్స్ అవుతాయి. సో అంటే సిఎస్ఎస్ డెక్లరేషన్స్ అంటారు, అంటే స్టైల్స్ ఎలా ఇవ్వాలి ఏంటి అనేది చెప్తారు. సో ఇక్కడ .bsc అనేది క్లాస్ నేమ్ అవుతుంది. సో ఇప్పుడు నేను కింద రెండు ట్యాగ్స్ ఉపయోగించాను. సో h1 అనే ట్యాగ్, p1 అనే ట్యాగ్. ఈ రెండు ట్యాగులకి కూడా ఇక్కడ క్లాస్కి ఇచ్చిన సేమ్ స్టైల్ వచ్చేయాలని రావడానికి గురించి నేను ఇక్కడ ఈ BSc అనే క్లాస్ నేను పట్టుకొచ్చి ఇక్కడ డబుల్ ఇన్వర్టెడ్ కామర్స్లో రాశాను. క్లాస్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్లాస్, అది BSc అనే క్లాసు. సో ఈ క్లాసులో నేను ఏదైతే స్టైల్ ఇచ్చానో, ఏదైతే సిఎస్ఎస్ డెక్లరేషన్ ఇచ్చానో అవే ఇక్కడ నేను ట్యాగ్లో రాసిన హలోకి కానీ BScకి కానీ వస్తుంది. సో లెట్స్ హ్యావ్ అన్ ఎగ్జాంపుల్ హియర్. సో సపోజ్ చూడండి, నేను ఇక్కడ ఎల్లో ఇచ్చాను, చూడండి మారుస్తున్నాను. రెడ్ ఇచ్చింది ఆల్రెడీ, నేను ఎల్లోగా మారుస్తున్నాను. సో మార్చి దాన్ని సేవ్ చేయాలి. సో అవుట్పుట్ చూద్దాం. సో ఇందాక రెడ్ ఇచ్చాను కాబట్టి రెడ్గానే చూపిస్తుంది. ఇలా పెడతాను చూడండి, ఎల్లోగా మారిపోయిందా లేదా. సో ఇప్పుడు నేను పింక్ ఇస్తాను. సో చూడండి, ఇప్పుడు కూడా నేను మళ్ళీ దాన్ని సేవ్ చేశాను. సేవ్ చేస్తాను, ఒకసారి రీఫ్రెష్ చేస్తాను. ఇక్కడ రీఫ్రెష్ చేస్తాను, రీఫ్రెష్. సో చూడండి, పింక్ కింద మారిందా లేదా. ఓకే, నేను యాక్చువల్గా హలో నేను రెండు ట్యాగులు రాశాను. h1 అనే ట్యాగ్, p1 అనే ట్యాగ్, p అనే ట్యాగ్. సో ఈ రెండు ట్యాగులు కాకుండా ఇంకా ఎక్కువ ట్యాగులు రాయొచ్చు. సో రాసి అంటే ఇలా 20 ట్యాగులు 30 ట్యాగులు రాసినా అన్నిటికీ ఒకటే కలర్, ఒకటే డిస్క్రిప్షన్ వస్తుందండి, ఒకటే డెక్లరేషన్ వస్తుంది. ఎందుకంటే మనం ఒకటే క్లాస్ని వాడుతున్నాం కనుక BSc అనే క్లాస్ ఓపెన్ చేస్తున్నాము. దాంట్లో క్లాస్ మెంబర్స్ అని అంటారు మన జావాలో. కానీ ఇక్కడ ఏమంటారంటే ఇది సిఎస్ఎస్ డెక్లరేషన్స్ అని అంటారు. వీటిని సిఎస్ఎస్ డెక్లరేషన్స్ అంటారు. మనం క్లాస్ మెంబర్స్ కూడా అనొచ్చు, మనం ప్రాబ్లం ఏమీ కాదు. సో చూడండి, నేను ఇక్కడ రెండు ట్యాగ్స్ ఉన్నాయి, h1 p. సో ఇంకా ట్యాగ్స్ ఇస్తాను చూడండి, సేమ్ ట్యాగ్స్. అంటే ఇక్కడ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు BSc అంటే ఏంటంటే ఈ ట్యాగ్లో మనం రాసిన హలోకి BScకి ఏ విధమైన స్టైల్ ఇవ్వాలి అనుకుంటే పైన ప్యాకేజ్ కింద ఇచ్చేస్తున్నాను. ఆ స్టైల్ అన్నిటికీ వర్తిస్తుంది అన్నమాట. సో ఇప్పుడు చూడండి, ఇందాక మనకి రెండే ట్యాగ్లు ఉన్నాయి, h1 ట్యాగు, p ట్యాగ్ అని ఉంది. ఇప్పుడు నేను ఇంకో పారాగ్రాఫ్ h1 ఫర్ హెడ్డింగ్ అండి, p ఫర్ పారాగ్రాఫ్. సో ఇంకొక పారాగ్రాఫ్ రాశాను. సో దానికి కూడా సేమ్ BSc క్లాస్లో ఏమైతే స్టైల్ ఇచ్చామో అదే స్టైల్ వర్తించడానికి క్లాసు BSc అని ఇచ్చాను. సో ఈ ట్యాగ్లో ఏం రాశానంటే హలో అమ్మ, హౌ ఆర్ యూ, ప్లీజ్ గెట్ వ్యాక్సినేటెడ్ అని రాశాను. సో దీని అవుట్పుట్ ఎక్కడ ఉంటుందో చెక్ చేద్దాం. సో ఇందాక రెండే ఉన్నాయి కాబట్టి దీన్ని రీఫ్రెష్ చేస్తాను. సో రీఫ్రెష్ చేస్తే చూడండి, మీకు పింక్ కలర్ వల్ల కనిపించట్లేదు, మారుస్తాను. గ్రీన్ పెట్టి దీన్ని సేవ్ చేస్తాను. సేవ్ చేసి ఇప్పుడు దీన్ని రీఫ్రెష్ చేస్తే మనకి గ్రీన్లోకి మారిపోతుంది. సో చూసారా, హలో అమ్మ, హౌ ఆర్ యూ, ప్లీజ్ గెట్ వ్యాక్సినేటెడ్ అని కొత్తగా వచ్చింది. అంటే ఇప్పుడు ఇక్కడ ఇది ఏం నేర్చుకోవాలంటే, ఈ క్లాస్ అనేది ఏంటి అంటే సెట్ ఆఫ్ స్టైల్స్ అండి. క్లాస్ ఈజ్ అన్ డెఫినేషన్ ఆఫ్ సెట్ ఆఫ్ స్టైల్స్. సో మనం ఎందుకు ఇక్కడ మనం క్లాస్ ఉపయోగించాము అంటే, ఇక్కడ మన క్లాస్ అనేది ఎందుకు ఇక్కడ .bsc అనేది ఒక క్లాస్ అండి, ఒక క్లాస్. సో ఇక్కడ ఎందుకు ఉపయోగించాము అంటే మనకి కొన్ని సెట్ ఆఫ్ స్టైల్స్ ఉన్నాయి. ఇది సెట్ ఆఫ్ స్టైల్స్. ఈ స్టైల్ని అన్నింటినీ కూడా కింద ఎన్ని ట్యాగ్స్కి వాడినా అన్ని ట్యాగ్స్కి వాడేసి, ఇక్కడ p ట్యాగ్స్ కాదు, h1 to h6 ఉంటాయి. ఈ h6 వాడినా కానీ మనం వాటికి సేమ్ స్టైల్ ఇచ్చేయచ్చు. సో దాన్ని ఏమంటారంటే క్లాస్ ఈజ్ అన్ సెట్ ఆఫ్ స్టైల్స్ విత్ కెన్ బి అప్లైడ్
వేర్ వి నీడ్. సో క్లాస్ అనేది ఒక స్టైలు, మనం ఎక్కడైతే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పీ ట్యాగ్లో అవసరం, సో అవసరమైతే అక్కడ మనం వాడుకుంటూ ఉంటాం. సో నేను ఈసారి అవసరం లేకుండా పీ రాస్తాను చూడండి. అసలు ఏ విధమైన స్టైలు అవసరం లేకుండా రాస్తాను, ఏ విధమైన స్టైలు అవసరం లేకుండా రాస్తాను ఒక పారాగ్రాఫ్, అది చూడండి. సో చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ రాసిన క్లాస్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ స్టైల్ అని అన్నారు. సో ఈ స్టైల్ని H1లో వాడని ఇక్కడ గుర్తుపెట్టుకోండి. క్లాస్ నేమ్ బిఎస్సి, ఇక్కడ కూడా డాట్ బిఎస్సి వాడని గుర్తుందా. సో ఈ ఫింగర్ డాట్ బిఎస్సి ఇదో క్లాస్ నేమ్ ఇక్కడ వాడాను. సో నెక్స్ట్ కూడా బిఎస్సి వాడాను. సో నెక్స్ట్ కూడా బిఎస్సి వాడాను. నెక్స్ట్ పారాగ్రాఫ్ అనే హెడ్డింగ్ రాశాను, కానీ హలో భాష ప్రవీణ్ అని రాశాను. సో దీనికి నేను అసలు ఈ స్టైల్ వాడలేదు, నార్మల్గానే ప్రింట్ అవుద్ది. లెట్స్ సి ఎలా ప్రింట్ అవుతుంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో చూసారా మనకి ఎలా ప్రింట్ అయిందో అవుట్పుట్. సో మనం స్టైల్ వాడలేదు కాబట్టి, సో అంటే పైన ఈ హలోకి బిఎస్సికి హలో అమ్మ హౌ ఆర్ యూ ప్లీజ్ గెట్ వ్యాక్సినేటెడ్కి, సో ఇక్కడ హలో ప్రవీణ్కి, ఈ మూడిటి ఒకలాగా ఉన్నాయి, ఇది ఒకటే వేరేలా ఉంది. అంటే దీనికి నేను వాడలేదు. ఏం వాడలేదు, సారీ స్పెల్లింగ్ తప్పు రాశాను, హలో అనేది. సో ఈ మూడింటికి స్టైల్ వాడాను, బిఎస్సి అని స్టైల్ వాడాను. సో కానీ దీనికైతే నేను ఏ విధమైన స్టైలు వాడలేదు, ఓకేనమ్మా. సో అలా కాకుండా మనము ఈ స్టైల్ని ఇట్టనే ఉంచుదాం. దీన్ని ఇలానే ఉంచి మనం వేరే ఏదైనా ఒక ఈ లైన్కి ప్రత్యేకించి కానీ సో నెక్స్ట్ వచ్చే టాపిక్ ఏంటి అంటే ఐడి అమ్మ. సో ఇప్పుడు మనకి క్లాస్ అంటే చెప్పాము. క్లాస్ అంటే ఏంటంటే సో డాట్ అని ఇస్తాం, పక్కన బిఎస్సి అని ఇచ్చాను. సో కాదు ఇక్కడ బేకమ్ అనేవి ప్రాబ్లం ఏం కాదండి. సో ఇక్కడ బేకమ్ అనేవి ప్రాబ్లం ఏం కాదు, లేకపోతే సచిన్ అనేవి, లేకపోతే కోహ్లీ అనేవి ఏదైనా పర్వాలేదు. బట్ ఈ లోపల క్లాస్ని బిగించేస్తాను, క్లోజ్ చేస్తాను. దీని లోపల నేను ఏదైతే క్లాస్ డిక్లరేషన్ ఇచ్చానో ఇక్కడ 100 ట్యాగ్స్ రాయి. H1 ట్యాగు, పీ ట్యాగ్ ఇలా 100 రాయి. ఈ అన్ని ట్యాగ్స్కి కలిపి ఒకే స్టైల్ ఇవ్వాలి అనుకుంటున్నాం. ఆ స్టైల్ని ప్యాకేజ్గా ఒక నేమ్ తోటి మనం ఆ స్టైల్స్ అన్నీ కలిపి ఒక బాండ్ కింద ఉంచాం. ఆ ప్యాకేజ్ పేరేంటి బిఎస్సి. సో అప్పుడు క్లాస్ ఈజ్ ఈక్వల్ టు బిఎస్సిని పిలుస్తాము. ఇదే స్టైలు ఇక్కడ హలోకి వస్తుంది. మళ్ళీ ఇక్కడ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు బిఎస్సి అని పిలుస్తాను. ఇదే స్టైల్ ఇక్కడ బిఎస్సికి వస్తుంది. మళ్ళీ ఇక్కడ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు బిఎస్సి అని పిలుస్తాను. మళ్ళీ ఇదే స్టైల్ని పిలుస్తాను. హలో అమ్మ హౌ ఆర్ యూ ప్లీజ్ గెట్ వ్యాక్సినేటెడ్ అని పిలుస్తాను. సో ఇక్కడ ఇంకొక పారాగ్రాఫ్ రాశాను. నార్మల్గా దానికి ఏ విధమైన స్టైలు ఉపయోగించలేదు, ఏ విధమైన స్టైలు సో ఉపయోగించలేదు. లెట్స్ సీ ద అవుట్పుట్ ఆఫ్ దట్. సో చూసారు కదా దాని అవుట్పుట్ ఎట్టుందో. సో సేమ్ అంటే ఈ మూడిట్లకి స్టైల్ ఉపయోగించాను, దీనికి నేను ఏ విధమైన స్టైలు ఉపయోగించలేదు. సో అలా కాకుండా దీనికి కూడా ఒక స్టైల్ ఉపయోగిద్దాం. బట్ ఈ రెండిట్లకి డిఫరెంట్గా ఉండేది అట్లే. ఈ మూడిట్లకి ఒకటి, దీనికి ఒకటి అంటే హలో భాష ప్రవీణ్కి ఒకటి. సో అంటే అప్పుడు ఏం చేయాలి, మనం దాన్ని యూనిక్గా ఐడెంటిఫై చేయాలి. యూనిక్గా అంటే ఈ మూడిట్లకి ఒకలాగా ఇది ఒకలాగా అని యూనిక్గా ఐడెంటిఫై చేయాలి. సో అప్పుడు మనం ఐడి అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడుకోవాలి. ఐడి ఏంటమ్మా, ఐడి. సో ఇప్పుడు దాకా మన క్లాస్ అంటే ఏంటి అంటే గ్రూప్ ఆఫ్ స్టైల్స్ని అన్ని ట్యాగ్స్కి ఇవ్వడానికి మనం వాడుతూ ఉంటాం. బట్ ఇక్కడ మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న ఐడియా ఏంటంటే యూనిక్గా ఐడెంటిఫై చేయడం, ఐడెంటిఫై వన్ ఎలిమెంట్, ఐడెంటిఫైయింగ్ వన్ ట్యాగ్. బట్ ఇందాక క్లాస్ నేమ్ పక్కన మనం గమనించండి, క్లాస్ నేమ్ పక్కన ఖచ్చితంగా డాట్ ఉండాలి. సో ఇక్కడ యూనిక్గా ఐడెంటిఫై చేయాలి అంటే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఐడి అంటే చూడండి ఇక్కడ 4 ట్యాగ్స్ ఉన్నాయి. ఇక్కడ 4 ట్యాగ్స్ ఉన్నాయి, H1 పీ 3 పీలు. సో ఇప్పుడు ఈ కింద హలో భాష ప్రవీణ్ అనేది ఈ పై ఆటల కంటే డిఫరెంట్గా ఉండాలి, దానికి కూడా స్టైల్ ఇవ్వాలి అనుకుంటే మాత్రం అప్పుడు మనం ఇక్కడే ఏం రాస్తాము అంటే చూడండి, సేమ్ ఇక్కడైతే క్లాస్లో అయితే డాట్ బిఎస్సి అని రాసాము. ఇక్కడ ఇప్పుడు ఐడి మార్చాలి, ఇది ఒకటే మార్చాలి అనుకుంటే యూనిక్గా ఐడెంటిఫై చేయాలంటే ఈ డాట్ ప్లేస్లో హ్యాష్ ఇస్తామండి. డాట్ ప్లేస్లో హ్యాష్ ఇస్తాం.
హ్యాష్ ఇచ్చి ఎలా పిలుస్తామో ఏంటి చెప్తాను మీకు, చూడండి. ఐడి ఈజ్ ఈక్వల్ టు, చూడండి, పైన ఈ 3 ఒక టైప్ వచ్చినాయి, ఈ కింద మాత్రం ఒక టైప్ వచ్చింది. హలో భాషా ప్రవీణ్. సో దీన్ని ఐడి అని అంటారు. అంటే ఏంటంటే మనకు గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ని గ్రూప్ ఆఫ్ ట్యాగ్స్కి ఒకటే స్టైల్ రావాలి అంటే క్లాస్ ఉపయోగిస్తాము. అలా కాకుండా ఒక్కొక్క దానికి ఒక్కొక్కలా రావాలి అనుకుంటే మనము ఐడి ఉపయోగిస్తాం. ఏం ఉపయోగిస్తాము? ఐడి ఉపయోగిస్తాం. ఓకేనా? సో ఇది గమనించండి అమ్మా. నెక్స్ట్ వచ్చేది ఏంటంటే డివిజన్. సో డివిజన్ అంటే ఏంటి అంటే ఇక్కడ చూడండిరా, ఇక్కడ ఇదొక పేజు, పైన HTML5 ఇదొక పేజు. సో చూడండి, ఇదొక పేజు. సో ఈ రెండింటిని డివిజన్ చేశాను. ఈ రెండింటిని నేను ఏం చేశాను? డివిజన్ చేశాను. అంటే ఆ 2 HTMLsని నేను డివిజన్ చేశాను. సో డివిజన్ ఇక్కడ ఇది అవుట్పుట్ గమనించండి. మీకు ప్రోగ్రామ్ నేను ల్యాప్టాప్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ. సో 2 డివిజన్ చేశాను. ఇప్పుడు డివిజన్ అనే దాన్ని ఉపయోగించి మనం డివిజన్ ట్యాగ్ ఉపయోగించి మనం ఇవన్నీ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ చూడండి, సో డివిజన్స్ ఆర్ యూజ్డ్ టు సెట్ ద పొజిషన్స్ ఆఫ్ కంటెంట్ డైనమికల్లీ ఇన్ ద వెబ్ పేజ్. అంటే ఏదైనా ఒక వెబ్ పేజ్లో కంటెంట్ని మనం డివిజన్ చేయొచ్చు. అంటే పార్ట్స్గా డివిజన్ చేయొచ్చు. దేన్ని ఉపయోగించి? డివిజన్ ట్యాగ్ ఉపయోగించి. బై యూజింగ్ డివిజన్ ట్యాగ్. ఏదైనా ఒక వెబ్ పేజ్లో మనం డివిజన్ ట్యాగ్ ఉపయోగించి మనం ఆ వెబ్ పేజ్ని పార్ట్స్గా మనం విడదీయచ్చు అని చెప్తున్నాడు. సో బై యూజింగ్ డివిజన్ ట్యాగ్. సో ఇప్పుడు మనం డివిజన్ ట్యాగ్లో ఎలా ఉంటాయి అంటే మన డివిజన్ ట్యాగ్లో కొన్ని పొజిషన్స్ ఉంటాయి. సో పొజిషన్ అంటే ఏంటి అంటే, సో మనం ఎటువైపు పెట్టాలి, దాన్ని సెంటర్ పెట్టాలా, లేకపోతే అబ్సల్యూట్ అంటే అలాగే ఉంచేయాలా, తర్వాత లెఫ్ట్ పెట్టాలా, టాప్ పెట్టాలా, దాన్ని ఒకవేళ దాన్ని హైట్ ఎంత, విడ్త్ ఎంత. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి. సో ఇది హైట్, ఇది విడ్త్, ఇది హైట్, ఇది విడ్త్. సో ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయండి. సో ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చెప్తాను, చూడండి. సో ఇప్పుడు ఇది ప్రోగ్రామ్ ఇదిగోండి. సో నేను ఏం చేశాను అంటే HTML రాశాను, హెడ్ రాశాను, టైటిల్ రాశాను. సో డివిజన్ ట్యాగ్కి ఇది టైటిల్ పేరు డివిజన్ అని రాశాను అంతే నార్మల్గా. సో డివిజన్ అని రాశాను అంతే, మన ఇష్టం. సో రైట్ ఏ ప్రోగ్రామ్ ఫర్ డివిజన్ అని కూడా రాసుకోవచ్చు. ఇక్కడ రైట్ ఏ ప్రోగ్రామ్ ఫర్ డివిజన్ అని కూడా రాసుకోవచ్చు టైటిల్. సో అయిపోయింది. సో ఇప్పుడు బాడీలో మారుస్తున్నాను. బాడీ ట్యాగ్ ఓపెన్ చేశాను. బ్యాక్గ్రౌండ్ కలర్ అంతా కూడా రెడ్ రావాలి. సో ఇప్పుడు నేను 2 ఇమేజ్ తీసుకున్నాను. ఒకసారి మీకు అవుట్పుట్ చూపిస్తాను. మీకు అవుట్పుట్ చూపిస్తే కొంచెం క్లారిటీ వస్తుంది. సో అవుట్పుట్ని కూడా దగ్గర పెట్టే చెప్తాను. సో ఇక్కడ చూడండి, అవుట్పుట్ కూడా దగ్గర పెట్టాను కాబట్టి చెప్తున్నాను. సో నేను ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా రెడ్ కలర్ రావడానికి నేను ఇక్కడ రెడ్ వాడాను. సో ఈ వెబ్ పేజ్లో 2 ఫోటోలు తీసుకున్నాను. 2 ఫోటోలని నేను విడదీస్తున్నాను. కానీ 2 ఒకటే ఫోటో వల్ల మీకు చిన్న కన్ఫ్యూజ్గా ఉండొచ్చు. సో కొంచెం మారుస్తాను. ఓకేనా? సో దానికి డాటెడ్ ఏమి ఇచ్చాను, ఇక్కడ నేను ఈసారి బార్డర్ ఏమి ఇచ్చానమ్మా, డాటెడ్ ఇచ్చాను. సో అలాగే దీని ఇమేజ్. సో ఇది ఎక్కడ దీనికి సంబంధించిన ఇమేజు. సో ఇమేజ్ సోర్స్, ఇమేజ్ ఎక్కడి నుంచి తీసుకొచ్చానో ఆ ఇమేజ్ పేరేమో cola.jpg. సో దాని హైట్ విడ్త్. సో ఇది డివిజన్ యొక్క ప్రోగ్రామ్ అమ్మ. సో మీరు ఈ 3 కూడా నోట్స్ పంపిస్తాను, క్లియర్గా చూసుకోండి. అర్థం కాకపోతే రేపు నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఠీకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మనకు నెక్స్ట్ ట్యాగ్ వచ్చేది ఏంటి అంటే స్పాన్ ట్యాగ్ అండి.
సో ఇప్పుడు మనం చూడండి, ఇందాక మనం ఫస్ట్ నేర్చుకుంది ఏంటంటే క్లాస్ నేర్చుకున్నాము, తర్వాత ఐడి నేర్చుకున్నాము, తర్వాత డివిజన్. అంటే డివిజన్ అంటే ఏంటంటే బ్లాక్గా, అంటే చూడండి బ్లాక్గా విడదీస్తారన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు సో చూడండి, అంటే ఒక వెబ్ పేజ్లో ఇదొక బ్లాక్గా విడదీస్తాం. సో స్పాన్ ట్యాగ్ అంటే ఏంటి అంటే ఒక లైన్ ఉంటుందండి, ఒక లైన్లోనే. సో ఇదంతా ఒక లైన్ అనుకోండి, ఇదంతా ఒక లైన్ చూడండి, ఒక పారాగ్రాఫ్ రాశాను. బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమి ఇచ్చాను, ఎల్లో ఇచ్చాను. సో హలో బీఎస్సీ, ఆర్ యూ రీడింగ్ వెబ్ టెక్నాలజీ, డిస్ట్రిబ్యూట్ సిస్టమ్స్, క్లౌడ్ కంప్యూటింగ్, అంటే 3 సబ్జెక్టులు ఇచ్చాను. సో ఇప్పుడు ఇదే లైన్లో ఒక్కొక్క వర్డ్కి ఒక్కొక్క కలర్ ఇవ్వడానికి, ఒక్కొక్క వర్డ్ హలోకి ఒక కలర్ ఇవ్వచ్చు, బీఎస్సీకి ఒక కలర్ ఇవ్వచ్చు, ఆర్ ఒక కలర్ ఇవ్వచ్చు, రీడింగ్ కోడ్ ఇవ్వచ్చు, వెబ్ టెక్నాలజీకి ఇవ్వచ్చు, డిస్ట్రిబ్యూట్ సిస్టమ్స్కి ఇవ్వచ్చు, క్లౌడ్ కంప్యూటింగ్ ఇవ్వచ్చు. అంటే ఇందాకేమో బ్లాక్గా కలర్ మార్చి చేయడాన్ని ఏమో డివిజన్ అని అన్నాము. సో ఇప్పుడు ఇన్ లైన్, ఒకే లైన్లో రకరకాల కలర్లు ఇవ్వడానికి మనం ఉపయోగించే ట్యాగ్ ఏంటి అంటే స్పాన్ అండి, SPAN, స్పాన్ ట్యాగ్, SPAN ట్యాగ్, స్పాన్ ట్యాగ్ ఉపయోగిస్తూ ఉంటారు. సో ఎలా ఇవ్వాలి? సో చూడండి, నార్మల్గా నేను పారాగ్రాఫ్ రాసాను, హలో బీఎస్సీ, ఆర్ యూ రీడింగ్ వెబ్ టెక్నాలజీ, డిస్ట్రిబ్యూట్ సిస్టమ్స్, క్లౌడ్ కంప్యూటింగ్. నేను ఎక్కడైనా ఈ పారాగ్రాఫ్ ఏమైనా స్టైల్ వాడానా ఇవ్వు. సో చూడండి, నేను నార్మల్గా ఎక్కడ ఏది స్టైల్ వాడలేదు. ఇప్పుడు నేను స్పాన్ ట్యాగ్ ఉపయోగించి ఈ ప్రతి పదానికి స్టైల్ ఇస్తూ ఉంటాను, ప్రతి పదానికి స్టైల్ వస్తూ ఉంటాను. అది ఎలా ఏంటి చూద్దాం. సో ఇప్పుడు నేను ఇక్కడ బీఎస్సీ, హలో బీఎస్సీ, RU, సో తప్పు పెట్టాను, RU అని మారుస్తున్నాను. సో బీఎస్సీ, ఆర్ యూ రీడింగ్ వెబ్ టెక్నాలజీ, ఆర్ యూ రీడింగ్, హలో బీఎస్సీ, ఆర్ యూ రీడింగ్ వెబ్ టెక్నాలజీ, ఆర్ యూ రీడింగ్ వెబ్ టెక్నాలజీ. ఇక్కడ దాకా నేను వేరే కలర్ ఇవ్వాలనుకుంటున్నాను. ఎలా ఇవ్వాలి ఏంటి చూద్దాం. ఒకే లైన్లోనే డిఫరెంట్ కలర్స్. సో చూడండి, సో నేను హలో బీఎస్సీ, ఆర్ యూ రీడింగ్ వెబ్ టెక్నాలజీ, సో దీనికి మాత్రం నేను సెపరేట్గా ఇవ్వాలనుకుంటున్నాను. సో ఇప్పుడు మొత్తం అంతా వచ్చేస్తుంది, ఆర్ యూ రీడింగ్ డిస్ట్రిబ్యూట్ సిస్టమ్, క్లౌడ్ కంప్యూటింగ్. అంటే బీఎస్సీ, హలో బీఎస్సీ, ఆర్ యూ కాకుండా మిగతా లైన్ అంతా హలో బీఎస్సీ, ఆర్ యూ రీడింగ్ వెబ్ టెక్నాలజీ, డిస్ట్రిబ్యూషన్, క్లౌడ్ కంప్యూటింగ్. సో ఈ లైన్లో కొంత భాగానికి నేను వేరే కలర్ ఇవ్వాలనుకుంటున్నాను. సో దానికి ఏమి రాశాను, స్పాన్ ట్యాగ్ రాశాను, స్పాన్ స్టైల్ కలర్ గ్రీన్ ఇచ్చాను, అయిపోయింది. సో క్లోజ్ చేశాను. సో గుర్తుపెట్టుకోండి, ఇదేమో సెలెక్టర్ అవుతుంది, ఇదేమో ప్రాపర్టీ అవుతుంది, ఇదేమో వాల్యూ అవుతుంది. సో సెలెక్టర్ స్టైల్ అనేది సెలెక్టర్ అవుతుంది. సో స్పాన్ స్టైల్ అనేది మొత్తం స్పాన్ స్టైల్ అనేది సెలెక్టర్ అవుతుంది, ఇదేమో ప్రాపర్టీ అవుతుంది, ఇదేమో వాల్యూ అవుతుంది. సో సేమ్ H1 అనేది మనం మీకు చెప్పించండి, H1లో స్టైల్ ఉంటుంది. H1 అనేది ఏమవుతుంది, సెలెక్టర్ అవుతుంది, స్టైల్ అనేది ఏమవుతుంది, ప్రాపర్టీ అవుతుంది, కలర్ అనేది ఏమవుతుంది, ప్రాపర్టీ అవుతుంది, ఇచ్చే వాల్యూ ఏమో వాల్యూ అవుతుంది, గ్రీన్ అనేది ఏమవుతుంది, వాల్యూ అవుతుంది. సో దీనికి అవుట్పుట్ చూడండి, దీన్ని ముందు నేను సేవ్ చేస్తున్నాను, సేవ్ చేశాను. సో దీని యొక్క అవుట్పుట్ ఎట్లా ఉంటుందో చూడండి. సో ఇక్కడ చూడండి, నేను దీన్ని రీఫ్రెష్ చేస్తున్నాను. సో చూడండి, కనిపిస్తుందా? ఇక్కడ మనకి మీకు గ్రీన్ కలర్ సరిగ్గా కనిపించట్లేదేమో, నేను ఏం చేస్తాను, రెడ్లో మారుస్తాను. చూడండి, దీన్ని మళ్ళీ నేను సేవ్ చేస్తున్నాను. సో వెళ్ళోసారి రీఫ్రెష్ చేస్తాను. చూడండి, సో చూడండి, ఇప్పుడు హలో బీఎస్సీ, ఆర్ యూ రీడింగ్ వెబ్ టెక్నాలజీ, డిస్ట్రిబ్యూట్ సిస్టమ్ రెడ్ కలర్లో మారిందా లేదా? రెడ్ కలర్లో మారింది కదా. సో అలా కాకుండా ఈసారి డిస్ట్రిబ్యూట్ సిస్టమ్స్, క్లౌడ్ కంప్యూటింగ్ కూడా మనం వేరే కలర్లో ఇద్దాం అనుకున్నాం, వేరే కలర్లో ఇవ్వాలనుకున్నాం. సో సేమ్ ట్యాగ్ని కాపీ చేయండి, ఇక్కడ సేమ్ ట్యాగ్ని ఇలా కాపీ చేయండి. సో ఇప్పుడు చూడండి అమ్మా, నేను ఇందాక అవుట్పుట్ చూపిస్తున్నాను. సో ఇప్పుడు నా ఉద్దేశం ఏంటి అంటే, ఇక్కడ నేను డిస్ట్రిబ్యూట్ సిస్టమ్స్కి, క్లౌడ్ కంప్యూటింగ్కి సెపరేట్గా, డిస్ట్రిబ్యూట్ సిస్టమ్స్కి, క్లౌడ్ కంప్యూటింగ్కి సెపరేట్గా కలర్ ఇద్దాం అనుకున్నాను. సో దాన్ని మారుస్తాను ఇన్ లైన్లోనే, అంటే ఒకే లైన్లో డిఫరెంట్ కలర్స్. సో చూడండి, సో దానికి కోడ్ ఎలా రాశానంటే, ఇందాకేమో రీడింగ్ వెబ్ టెక్నాలజీకి మార్చాను, రెడ్ కలర్ మార్చాను. సో ఈసారి ఇక్కడ పింక్ ఇచ్చాను, గుర్తుందా, కనిపిస్తుందా, పింక్ ఇచ్చాను. సో దీన్ని నేను సేవ్ చేసేస్తాను. సేవ్ చేసి ఒకసారి అవుట్పుట్ చెక్ చేద్దాం.
సో రీఫ్రెష్ చేస్తాను. సో కనపడుతుంది పింక్, అంటే మీకు పింక్ కనిపించట్లేదేమో, సో గ్రీన్ ఇస్తాను. సో సేమ్ ఇక్కడ బ్లాక్ ఇస్తే సరిపోతాము. బ్లాక్ సేవ్ చేయాలా, అవుట్పుట్ దగ్గరికి వెళ్ళి రీఫ్రెష్ చేయాలి. సో చూడండి మారిందా లేదా. అలాగే క్లౌడ్ కంప్యూటింగ్ కూడా ఇవ్వచ్చు, డిస్ట్రిబ్యూట్ సిస్టమ్స్ పక్కన క్లౌడ్ కంప్యూటింగ్ కూడా ఇవ్వచ్చు. దీన్ని స్పాన్ ట్యాగ్ అంటారు. స్పాన్ ట్యాగ్ ఏంటి అంటే ఇన్లైన్లో ఒకే లైన్లో డిఫరెంట్ కలర్స్ని వాడడానికి స్పాన్ ట్యాగ్ ఉపయోగిస్తారు. అదే డివిజన్ ట్యాగ్ ఏంటంటే బ్లాక్గా విడగొట్టడానికి డివిజన్ ట్యాగ్ ఉపయోగిస్తారు. ఓకేనా, టీకే, థ్యాంక్ యూ. సో 1-2 సార్లు వినండి, అర్థం కాకపోతే రేపు మళ్ళీ చెప్తాను, నోట్స్ కూడా పంపిస్తాను, చూస్తూ వింటూ రాసుకోండి.